బంగారం బంగారం ఏంటి కూరగాయలు అమ్ముతూ బంగారం అని అంటున్నావు? కూరగాయలు అంటే ఎవరు రావట్లేదు, అందుకే బంగారం అని అమ్ముతున్నా. ఎలా ఇస్తున్నావు? కవర్లో పోసి ఇస్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. అది కాదు, ఎలా అమ్ముతున్నావు? డబ్బులకే అమ్ముతున్నా. అవునా, అయితే నువ్వే కొనుక్కో. అట్లుంటది మనతోని. ఏదో జోక్ చేశా సార్, కొనుక్కోండి. కూరగాయల రేటు చెప్పు. హాఫ్ కేజీ 30 రూపాయలు. బాబాయ్, నాన్నమ్మ ఏమి చెప్పిందో మర్చిపోయావా? ఏంటి నాన్న? మొత్తం తిరిగి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి అని చెప్పింది కదా. అవును, గుర్తుంది. మంచి ఆలోచన. అవునన్నా, లేకపోతే ఇంత రేటుకి ఎందుకు కొనారని మమ్మల్ని మళ్ళీ తిరిగి ఇచ్చి రమ్మని అంటుంది. పక్క షాప్కి పోదాం పదా, అక్కడ మంచి ధరలు దొరుకుతాయి. కూరగాయలు అయిపోతున్నాయి, రావాలి రావాలి. చాలా ఉన్నాయిగా, అయిపోతున్నాయని అమ్ముతున్నావు. అలాంటి అందరూ వస్తారు కాబట్టి. సరే గాని కూరగాయలు మంచివేనా? కాదు, మొన్న దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ కి పోతే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి అమ్ముతున్నా. అవి మాకెందుకు, నువ్వే ఉంచుకో. లేకపోతే ఏంటి సార్, సూపర్ కూరగాయలు పట్టుకొని. ఏంటి కూరగాయలు మెత్తగా ఉన్నాయి? కూరగాయలు మెత్తగానే ఉంటాయి, గట్టిగా ఉండటానికి అవి రాళ్లు కావు కదా. పంచులు బాగా వేస్తున్నాడు, మనం వేరే షాప్ కి పోదాం పదా బాబాయ్. సరే. ఏమైంది సార్? పంచులు వేస్తే మేమే వేయాలి. అట్లుంటది మనతోని. రండి సార్, తీసుకోండి కూరగాయలు. హాఫ్ కేజీ 30 రూపాయలకు అమ్ముతున్నా గానీ 20 రూపాయలే ఇవ్వండి. ఎందుకు తక్కువ కమ్ముతున్నావు? ఇప్పుడు ఎవరు మార్కెట్కి వస్తున్నారు సార్? అందరూ ఆన్లైన్ లో రిలయన్స్ లో కొంటున్నారు. మేము ఎలా బ్రతకాలి సార్? కొంచెం పురుగులు లేని చూసి ఇవ్వండి. సరే సార్. ఇంకా ఏమి కొందాం బాబాయ్? ఓహో, మర్చిపోయా నాన్న, ఇప్పుడు ఎలా? ఇంటికి వెళ్ళాక నానమ్మ తిడుతుంది. తర్వాత ఏమి కావాలో చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ వద్దాం, పద పోదాం బాబాయ్.